ఒక మఠాధిపతి కథ. ఒక మారుమూల గ్రామంలో ఒక మఠాధిపతి ఉండేవాడు. అతను చాలా సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అతను మఠం వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తుండగా ఒక దేవదూత అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. మఠాధిపతి పైకి చూశాడు. దేవదూత ఇలా అన్నాడు, పరలోకంలో నివసించడానికి మీకు సమయం ఆసన్నమైంది అని చెప్పమని దేవుడు నన్ను మీ వద్దకు పంపాడు. దానికి మఠాధిపతి ఇలా అన్నాడు, నా గురించి గుర్తుంచుకున్నందుకు ఆ దేవునికి ధన్యవాదాలు. కాని ఇప్పుడు ఇక్కడ చూడు, ఇంకా చాలా పాత్రలు శుభ్రం చేయాల్సి ఉంది. నేను కృతజ్ఞత లేనివాడిని అనిపించుకోవాలనుకోవడం లేదు. ఈ పని పూర్తయ్యే వరకు నా పరలోక జీవితాన్ని వాయిదా వేయగలవా అని ఆ మఠాధిపతి అడిగాడు. దేవదూత మఠాధిపతిని చాలా వివేకంతో, ప్రేమతో చూసి సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. మరో రోజు మఠాధిపతి తన తోటలోని కలుపు మొక్కలను ఒక పారతో తీసివేస్తున్నాడు. అప్పుడు మళ్లీ దేవదూత అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మఠాధిపతి ఆ దేవదూతను చూసి ఇలా అన్నాడు, ఇక్కడ చూడు, ఈ తోట అంతా ఎంత కలుపుతో నిండి ఉంది. పరలోకం నా కోసం కొంతకాలం వేచి ఉండగలదా అని. దేవదూత నవ్వి మళ్లీ అదృశ్యమయ్యాడు. మఠాధిపతి తన కలుపు తీయడం, ధాన్యాన్ని శుభ్రం చేయడం, గోడలకు సున్నం వేయడం వంటి పనులు కొనసాగించాడు. ఇంకొక రోజు మఠాధిపతి రోగులకు సేవ చేస్తూ ఒక రోగికి దాహం తీర్చడానికి నీరు ఇచ్చి తలెత్తి చూసినప్పుడు దేవదూత మళ్లీ అతని ముందు నిలబడ్డాడు. ఈసారి మఠాధిపతి నిస్వార్థంగా, గొప్ప కరుణతో తన 2 చేతులను పైకి ఎత్తి దేవదూత దృష్టిని అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల వైపు మళ్లించాడు. దేవదూత ఏమీ చెప్పకుండా అదృశ్యమయ్యాడు. ఆ సాయంత్రం మఠాధిపతి తన మఠంలోని గదికి వెళ్లి పడుకున్నాడు. అతను ఆలోచించాడు. అతను దేవదూతను మరియు దేవదూత కోరికను చాలా రోజులు వాయిదా వేసిన విషయాన్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు. అతను వృద్ధాప్యం మరియు అలసటను అనుభవించాడు. అతను దేవుడిని గుర్తు చేసుకున్నాడు. దేవుడా, మీరు మీ దూతను మళ్లీ నా వద్దకు పంపితే నేను కలవడానికి ఆతృతగా ఉన్నాను అని అతను అన్నప్పుడు దేవదూత అతని పక్కనే వచ్చి నిలబడ్డాడు. మఠాధిపతి తలెత్తి చూశాడు. నువ్వు నన్ను ఇప్పుడే తీసుకువెళ్లాలనుకుంటే నేను పరలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. దేవదూత మఠాధిపతిని ప్రేమగా మరియు వివేకంతో చూసి, మీరు నాతో పరలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కాని మీరు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నారు అని అన్నాడు. సారాంశం: మంచి చేసే వాళ్లకి భూలోకమైన దేవలోకమైనా ఒక్కటే. నేటిపిట్ట కథ. ఒక పెద్దాయన ఒక బల్లమీద మేకులు కొట్టే పని చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు చాలా ఉత్సాహంగా, శ్రద్ధగా దానిని గమనిస్తున్నాడు. పెద్దాయన దీనిని గమనించి, ఏమి చూస్తున్నావు? నీకు కూడా ఇలాంటి సేవ చేయాలని ఉందా అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు ఇలా అన్నాడు, అలా కాదు, మీరు మేకు కొట్టేటప్పుడు చేతికి సుత్తితో కొట్టుకుంటే ఎలా విలపిస్తారు, ఎలా అరుస్తారు అని తెలుసుకోవడానికి అది చూడాలని నాకు ఆశ. దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇది నేటి కాలంలోని పరిస్థితి.